ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్న దీపావళి జరిగింది కదా. ఇవాళ నిన్న వ్రతం జరిగింది, అయిపోయింది. ఇవాళ ప్రొద్దున మొత్తము ఆచరించి ఎత్తుకుంటారన్నట్టు. దాన్ని వ్రతం పూర్తి చేసుకొని పొద్దుగాల ఎత్తుకుంటారన్నట్టు. ఆ తర్వాత పనులన్నీ ముగిసినాక ఇవి చేతులకు కంకణాలు కట్టుకుంటామన్నట్టు. ఇదే వరలక్ష్మి వ్రతం. అది దీపావళికి వ్రతం చేసుకున్నట్టు. ఇవి మెడల వేసుకుంటే, ఇవి ఎవరి మెడలన్నా ఉంటే మీకు నోములు ఉన్నాయా అని అడుగుతారండి. ఇవ్వండి నోము దండలు. వీటిని మెడల కట్టి ఈ బూరెలు ఇస్తాము చేతికి వచ్చిన వాళ్ళకి. ఈ పత్తికి ఇలా పసుపు పూసి మనిషి మెడలో ఎంత అయితే పడుతుందో అంత మందం ఈ పత్తి పెట్టి ఇట్లా ముడి పెట్టి ఇంకో ఇలా కట్టుకుంటామండి. ఆడవాళ్ళకైతే నా వీడియో పడుతుందా అండి? ఇలా కట్టుకుంటాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మెడలో కట్టుకుంటాము ఈ దండలు. ఈ ఎర్ర దండలు మాత్రం ఇంట్లో వాళ్ళకి, మగవాళ్ళకి ముంజేతికి మాత్రమే ఇస్తారు. దాన్ని బయటి వాళ్ళకు ఆ ఎర్ర దండ ఇవ్వరు. అది మేము చూసినప్పటి నుండి, అంటే తాత ముత్తాతల కాంచలి ఉంది ఈ ఆచారం. ఎర్రదండ ఎవ్వరికి ఇయ్యరు. కావాలనుకుంటే ఇగో ముంజేతికి ఇగో ఈ దండ, తెల్ల నువ్వులు కలిసిన ఈ దండ కలిసితేనే బయటి వాళ్ళకు ముంజేతికి ఇస్తారు. ఇలా వేసుకుంటాము ఆడవాళ్ళు. ఈ దండేసుకుంటే ఎంతో నగలున్నట్టు అనిపిస్తుంది. మేము నోముల నాడు వేసుకుంటే మళ్ళీ నోముల దాకా ఉంచుకుంటామండి. కాకపోతే కొంచెం ఉన్నట్టు ఉంటే తీయకపోయినరు ఎట్లున్నది అని అంటారు. కానీ అలా అనద్దు. ఇది ఎంత వరదాకా ఉంటాలో అంత వరదాకా ఉంచుకుంటే మనకే లక్ష్మి కదా అండి. నేనైతే ఉంచుకుంటాను. మా బాపమ్మ అయితే నోముల నాడు వేసుకుంటే మళ్ళీ నోముల దాకా అది తీసినాక అది వేరే చెట్టు మీద వేసి మళ్ళీ కొత్తది కట్టుకుంటుంది మా బాపమ్మ. ఇగో ఇవి బూరెలు. ఇవి షాటలకు కొన్ని, అంటే దేవుడి కాడికి వేరే చేస్తారు, బయటి వాళ్ళకు వేరే చేస్తారు. షాటల పెట్టినవి మళ్ళీ బయటి వాళ్ళకు ఇవ్వరు. ఈమె మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి ఆమెకి ఇచ్చినాము. ఈ ముంజేతి కంకణం మా డాడీ, మా తమ్ముడు ఇంట్లో అల్లుళ్ళకి ఇస్తారండి. ఇదండి దీపావళి నవమి కంకణాలు. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఎలా ఉన్నాయో, ఎలా వచ్చాయో మా నోములు నిన్నటి నుండి చూస్తాండ్రు కదా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.